ఉద్యాన శాఖ నందు ఉద్యాన శిక్షణ సంస్థ నుండి గత 10 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం మిద్దెలపై ఎలా కూరగాయలు సాగు చేయాలని. అదే రకంగా ఈ సంవత్సరం కూడా మనం గమనిస్తే జూన్లో పెట్టిన పసుపును అల్లం కూడా ఇప్పుడు అంతా కటింగ్కి వచ్చింది, చాలా బాగా వచ్చింది. మేము చాలా ఈ మధ్య చూసాము. టెర్రస్ కూడా సాధారణంగా రైతు స్థాయిలో 1 కిలో పెడితే వాళ్ళకి 8 కేజీ దిగుబడి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మనం గమనిస్తే కొంతమంది ఫార్మర్స్ దగ్గర మన టెర్రస్ పైన 1 కిలో పెడితే 20 కేజీ దిగుబడి వస్తుంది. నియర్లీ వాళ్ళు డబుల్ ఈల్డ్ సంపాదిస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క నిరంతర పర్యవేక్షణ కానీ నిరంతర సాంకేతిక నాలెడ్జ్తో చాలా బాగా చేస్తున్నమాట. సో అదే రకంగా మన చలికాలం పెట్టిన కూరగాయలు కూడా ఇప్పుడు బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా మనకు ఈ నెలతో అయిపోతాయి మోస్ట్లీ. సో ఇంకొక 15 డేస్ దాకా మనకు కాయలు కాస్తాయి మన చలికాలం పెట్టిన కూరగాయలు. సో వాటికి మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట మీరు వాటికి వాటర్ ఇవ్వద్దు, ఇస్తే రోగాలు బాగా వస్తాయి కాబట్టి మార్నింగ్ వాటర్ ఇవ్వండి. సాయంత్రం పూట వాటికి మీరు ఏమైనా పురుగు మందులు ఉంటే ఈవినింగ్ స్ప్రే చేయండి. సో మనకి ఈ మంత్ మనకు 15th కల్లా చలికాల పంట అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ మన పంట ఏం చేయాలి, సమ్మర్లో మన వేసవికాలం మనం ఏ పంట వేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఒక లిస్ట్ మీకు చెప్తామంటే వేసవికాలంలో మనం వేసే పంట ఏంటంటే ఫిబ్రవరి మాసంలో మనం ముఖ్యంగా వేసుకోవాల్సిన పంటలు క్యాబేజ్ ఒకటి, క్యాబేజీలు మనకు దేశీ వెరైటీస్ ఉన్నాయి. తర్వాత వంకాయలు మనకు తెల్ల వంకాయ, నల్ల వంకాయ, పొడుగు వంకాయ రకాలు ఉన్నాయి వంకాయలు. తర్వాత అదే రకంగా పచ్చిమిర్చిలో వేసుకోవచ్చు మనం. అదే రకంగా టమాటా పెట్టుకోవచ్చు, ముల్లంగి పెట్టుకోవచ్చు, సొరకాయ పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ పెట్టుకోవచ్చు. ఇది ఈ నెలలో అదే రకంగా సొరకాయ పెట్టుకోవచ్చు, కీర పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఈ నెలలో పెట్టిన పంటలు. తర్వాత మార్చి అంటే వచ్చే నెలలో పెట్టే పంటలు ఉంటాయంటే బెండకాయ పెట్టుకోవచ్చు. బెండకాయ మనకి ఈ నెల సూడు కాదు, సో బెండకాయ మనం మార్చి పెట్టుకోవాలి. అదే రకంగా సొరకాయ పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ పెట్టుకోవచ్చు, కాకర, తర్వాత పుచ్చకాయ పెట్టుకోవచ్చు, ఉల్లిగడ్డ పెట్టుకోవచ్చు. ఉల్లిగడ్డ మనకి ఇప్పుడు సూడు కాదు, మార్చిలో మనకు ఉల్లిగడ్డ పెట్టుకోవచ్చు, మనకు మంచి దిగుబడి వస్తుంది. అదే రకంగా ఏప్రిల్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏప్రిల్లో మనం పెట్టే పంటలు ఏముంటాయంటే ముల్లంగి, అల్లం స్టార్ట్ చేయొచ్చు. అల్లం, పసుపు ఏప్రిల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే చాలామంది మన ఫార్మర్స్ అల్లం, పసుపు తవ్వు తీస్తుంది కాబట్టి ఆ తీసిన దాంట్లో మన తల్లిదుంపలు ఉంటాయి. మీరు తల్లిదుంపల్ని వేరే పెట్టుకోండి, వాటి మీరు ఉడకబెట్టద్దు, వాటిని వేరే బస్తాలు పెట్టుకుని అట్లా తయారించుకోండి. చిన్న దుంపలు మాత్రం మనకు పిల్ల దుంపలు, సైడ్ దుంపలు మాత్రం వాటి మంచి మీరు కట్ చేసి ఉడకబెట్టుకొని వాటిని డ్రై చేసి పొడి చేసి వాడుకోవచ్చు. ఆ అల్లం, పసుపులో వచ్చిన తల్లిదుంపలు మాత్రం మీరు కట్ చేయకుండా పక్కన దాచుకోండి. వాటిని మీరు ఏప్రిల్ నెలలో నాటుకోవాలి, ఏప్రిల్ నుంచి మే వరకు నాటుకోవచ్చు అన్నమాట. సో అదే రకంగా మనకు మేలో పెట్టిన కూరగాయలు సమ్మర్లో అంటే మిడ్ సమ్మర్ రోయింగ్ కాత టైంలో మనం పెట్టిన కూరగాయలు ఏముంటాయంటే వంకాయ, సొరకాయ, కాకరకాయ మరియు పుచ్చకాయ పెట్టుకోవచ్చు అన్నమాట. మనం సామాన్యంగా వేసవికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది మన దగ్గర తెలంగాణలో, హైదరాబాద్లో 36 నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటుతుంది అన్నమాట. సో ఆ టైం మీరు ఏం చేయాలంటే మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు అన్ని సమ్మర్లో. అంటే మనకు పాలకూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, పచ్చల కూర పెంచుకోవాలంటే మీరు ఖచ్చితంగా రెడ్ కలర్ షేడ్ నెట్ ఉంటుంది, 50% షేడ్ ఉంటుంది మేడం. రెడ్ కలర్ ఉన్న షేడ్ నెట్ 50% షేడ్ వేసుకోవాలి. మీరు దాని కింద పెట్టుకోండి ఆకుకూరలన్నీ, చాలా బాగా వస్తాయి ఆకుకూరలు. జనరల్గా సమ్మర్లో మనకు పుదీనా తక్కువ వస్తుంది, కానీ మీరు షేడ్ నెట్ వాడితే మీకు బాగా వస్తుంది దిగుబడి పుదీనా. సో అన్ని ఆకుకూరలకి ఖచ్చితంగా వేయచ్చు. అన్నిటి కూడా మీకు కావాల్సింది షేడ్ నెట్ వేసుకోవాలి. ఇదే దాంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. మనం వాడాల్సింది రెడ్ కలర్ ఆకుకూరలకి. అదే రకంగా మనకు టమాటా కానీ, బెండ కానీ, బీరకాయ, వంకాయ, మిర్చికి మాత్రం మీరు షేడ్ నెట్ వేయాలి. అది గ్రీన్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ వేసుకుంటామో మీకు కూరగాయలు వస్తాయి. ఏదైనా సరే మనకు బెండకాయ కానీ, వంకాయ కానీ, క్యాప్సికం కానీ, టమాటా కానీ, బీరకాయ, సొరకాయ అన్నిటి కూడా మనం వేస్తుంది గ్రీన్ కలర్ షేడ్ నెట్. అదే కాకుండా ఆకుకూరలు వేసుకుంటే పాలకూర, మెంతికూర, చుక్కకూర, పచ్చకూర వేసుకుంటే మనకు కావాల్సింది రెడ్ కలర్ షేడ్ నెట్. వింటర్లో మనం సాయంత్రం వాటర్ ఇస్తాం, వర్షాకాలం మార్నింగ్ వాటర్ ఇస్తాం. సమ్మర్ ఏం చేయాలంటే మార్నింగ్ వాటర్ ఇవ్వాలి, ఈవినింగ్ వాటర్ స్ప్రే చేయాలి చెట్ల మీద. సమ్మర్లో మార్నింగ్ చెట్లకు వాటర్ ఇవ్వాలి, పాదులు ఇవ్వాలి. ఈవినింగ్ టైంలో 6-7 ఆ టైంలో చెట్ల పైన వాటర్ స్ప్రే చేయండి సమ్మర్లో. ఫస్ట్ థింగ్ ఒకటి. తర్వాత మీరు ఈ టమాటాస్ కానీ, సొరకాయ, బీరకాయ, వంకాయ, చిల్లీస్ వాటికి అది మనకు 3 కొమ్మలు ఉన్న దశలో 3 లీఫ్ ఉన్న స్టేజ్లో వాటికి మేము బోరాన్ 20 అని ఒక కెమికల్ ఉంటుంది, బోరాన్ 20 అని. దాన్ని మీరు 2 grams లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేయండి. మనం దానివల్ల ఏమవుతుంది, కాయ క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా మనకు వేసవికాలంలో మనకు బాగా త్రిప్స్ బాగా వస్తాయి. త్రిప్స్ బాగా వస్తాయి కాబట్టి ఆ త్రిప్స్ నివారణకు మనకు మిద్దె తోట మందు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కూడా ఒక తోటకి మీరు 4-5 స్టిక్కీ ట్రాప్స్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.